హలో! ఎలా ఉన్నారందరూ? ఈరోజొచ్చేసి నిన్న ఉగాది 2026 మా ఫ్యామిలీతోటి సెలబ్రేషన్స్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను. 19థ్ మార్చ్ ఉగాది కదా! సో, 19థ్ ఈవినింగ్ నాకు ఫ్లైట్ బ్యాక్ టు కెనడా అనమాట. సో, అది అక్కడ ట్విస్ట్. అసలు ఈ వీడియోస్ నేనే ఒక 10, 20 న్యూమరస్ టైమ్స్ నేను చూసాను. ఎందుకంటే దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూటెస్ట్ వీడియోస్ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ దీస్ ఆర్ లైక్ ఫ్రెష్ మెమరీస్ కదా! ఆ రోజు సెలబ్రేట్ చేసుకొని ఈవినింగ్ ఫ్లైట్ అనేసరికి ఈవినింగ్ ఫ్లైట్‌లో నేను మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను అన్న థాట్ కూడా మైండ్‌లో లేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నంతసేపు ఎంత హ్యాపీగా అసలు ఆ థాటే రాలేదు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది నాకు అని చెప్పేసి. అసలు బిజీగా ఉంటాం కదా ఈవినింగ్ ఫ్లైట్ అనేసరికి సర్లే ఒక 1, 2 అవర్స్ ముందు చూసుకోవచ్చులే అన్నట్టు, ఏ టైం చేయాల్సిన పని ఆ టైం అన్నట్టు చేసుకుంటూ అసలు మార్నింగ్ నిద్ర లేచి ఏదో మామూలుగా ఏంటి ఇంకా ఇక్కడే ఉంటున్నాం అన్నట్టుగా నేను మార్నింగ్ నిద్ర లేచి చక్కగా తలంటేసుకొని శారీ కట్టుకొని మేకప్ వేసుకొని అసలు అంత టైం నాకు అసలు లేదు. కానీ నేను అంత లీజర్‌లో ఉన్నట్టుగా మళ్ళీ ఏ పని చేసినా చాలా ఫాస్ట్‌గా చేశాను. కానీ ఆహ్, ఇంకా కానీ అన్నీ చేశాను. అసలు అదే నాకు చాలా తర్వాత ఇప్పుడు నేను వీడియోస్ చూస్తుంటే కూడా నాకు అదే షాకింగ్ అనిపిస్తుంది. ఏంటంటే అసలు ఏదో ఇంకా నాకేదో 5, 10 డేస్ టైం ఉన్నట్టు అంత లీజర్‌గా నేను ఎలా అన్నీ చేయగలిగాను అని చెప్పి. కానీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఇలా పరుగులే అనుకో, ఇలా ఫాస్ట్‌గా స్నానం చేసేయడము, ఫాస్ట్‌గా తినేయడం. అసలు శారీ కట్టుకోవడం అంటే అసలు అది రికార్డ్ బ్రేక్ చేసిన టైమింగ్‌లో కట్టుకున్నాననమాట. అంటే 2 మినిట్స్‌లో అసలు నాకు అంత ఫాస్ట్‌గా శారీ కట్టుకోవడం వచ్చా. మళ్ళీ నేను ఏసుకున్న శారీ ఏంటి సిల్క్‌లో కూడా సాఫ్ట్, ఇలా చెయ్యి పట్టుకుంటే ఇలా జారిపోతుంది అన్నట్టు సాఫ్ట్‌గా ఉంటుందనమాట. అలాంటి శారీని నేను అసలు అంత ఫాస్ట్‌గా ఎలా కట్టుకున్నాను అనిపిస్తుంది. బట్ సో అలా స్టార్ట్ అయిన ఉగాది రోజు చాలా బ్యూటిఫుల్‌గా జరిగింది. సో ఆ మెమరీస్ అన్నీ ఈరోజు నేను మీతోటి షేర్ చేసుకుంటాను. నేను కెనడాకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు అసలు సరదాగా బయటికి తిరగడం అనేది చాలా తగ్గిపోయింది అని వాళ్ళు నాతో ఫోన్లో చెప్తూ ఉండేవారనమాట. అది కాక నాకు వన్ ఏంటి అసలు చాలా ఫ్యూ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ ఇండియాలో ఉండంగా ఏంటి అంటే పేరెంట్స్ తోటి సరదాగా అలా బయటికి వెళ్ళడం. మోస్ట్ ఆఫ్ అవర్ విజిట్స్ ఆర్ యూజువల్లీ టు టెంపుల్స్. సో మోస్ట్లీ బామ్మతోటి వెళ్ళినా కూడా మా బామ్మ వచ్చేసి చాలా బాగా పాటలు పాడేది ఇంతకుముందు. ఇప్పటికీ పాడుతుంది కానీ ఇప్పుడు షీ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 85 ఇయర్స్ కాబట్టి తన వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది ఇప్పుడు బాగా. సో ఇప్పటికంటే ఇంకా మీరు ఒక 5, 10 ఇయర్స్ బ్యాక్ కనుక యూట్యూబ్లో నేను స్టార్ట్ చేశానంటే తన పాటలు వినిపించేదాన్ని. సో తను ఈ గుడికెళ్ళి పాటలు పాడడం అలా చాలా ఇష్టపడుతుందనమాట. సో తనని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే గుడికే తీసుకెళ్ళే వాళ్ళము. తర్వాత మమ్మీ కూడా మోస్ట్లీ టెంపుల్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. అండ్ మమ్మీ డాడీ ఆఫ్ కోర్స్ వాళ్ళతోటి వేరే పిక్నిక్ స్పాట్స్కి, రిక్రియేషనల్ యాక్టివిటీస్కి వాటికి వెళ్ళేదాన్ని. సో కాకపోతే ఏంటంటే అదేదో 1 ఇయర్ ఎంటైర్ 1 ఇయర్లో మనం స్పెండ్ చేసే స్వీట్ మెమరీస్ అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఒక 1 మంత్లో స్పెండ్ చేయాలన్నట్టు జరిగింది. సో మనం 1 ఇయర్లో మేబీ ఒక 10, 20 టైమ్స్ అలా బయటకు తిరగడానికి వెళ్తాము అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా అట్లీస్ట్ ఒక్కసారన్నా బయటకెళ్దాము పేరెంట్స్తో కలిసి, బామ్మని తీసుకెళ్దాం ఎక్కడికన్నా అని ఆ ఒక్క విజిట్లోనే మనము ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎంజాయ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట ఇలా మనం అకేషనల్గా విజిట్స్కి వెళ్ళినప్పుడు. సో అలా అది నేను అనుకుని వెళ్ళాను, బామ్మని ఒక్కసారన్నా తీసుకెళ్ళాలి, తను చాలా టైం అయింది తను అలా సరదాగా బయటకు వెళ్ళేసి అని అనుకున్నాను. అలా అని చెప్పేసి బామ్మని దగ్గరలో ఉన్న హనుమంతుడి టెంపుల్కి తీసుకెళ్ళాను. వెళ్ళంగానే తను ఏదో ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ తర్వాత వస్తున్నప్పటికీ కూడా అక్కడ పూజారి వాళ్ళతోటి ఎలా మాట్లాడిందంటే అదేదో నిన్న మొన్ననే వచ్చి వెళ్ళింది, బాగా పరిచయం ఉందన్నట్టు. ఇంకా నేను డాడీ బామ్మ టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేలోపు మా అమ్మ కూడా ఆల్మోస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ప్రసాదం వండి నైవేద్యం కూడా పెట్టేసి ఇంకా మేము వచ్చే టైంకి ఆరతి ఇచ్చిందన్నట్టు. ఆరతి ఇచ్చేసి ఇంకా తర్వాత నాకు ఇలా కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇస్తారు కదా, ఆ యాక్టివిటీస్ చేసింది. అయితే మా మమ్మీని చూస్తున్నారు కదా తను ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా అసలు మా అమ్మ అయితే తనకి తాను రెడీ అవ్వడానికి కూడా అంత హ్యాపీగా అసలు ఫీల్ అవ్వదేమో, ఇంకా త్వరగా రెడీ అవ్వాలి అని కంగారు పడిపోతుంది తప్ప నన్ను రెడీ చేయాలన్నా, నాకు ఏదన్నా కొత్త బట్టలు పెట్టాలన్నా, నాకు ఏమైనా జ్యువెలరీ సెట్స్ ఇవ్వాలన్నా, నాకు ఏమైనా హెయిర్ స్టైల్ వేయాలన్నా, నా కాళ్ళకి పసుపు పెట్టడం, ప్రతి పండగకి తను ఇలా చేస్తుంది. ఇంకా దుర్గాష్టమి, మహర్నవమి రోజుల్లో అయితే ఇంకా అసలే చెప్పక్కర్లేదు. ఇంకా అవైతే ద మోస్ట్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ అనమాట. అంటే నేనే అమ్మవారిలాగా తను ఇంకా నన్ను అట్లా రెడీ చేస్తాను.
సో ఇదిలా ప్రతి పండగకి రిచువల్ అనమాట. నాకు ఇలా కొత్త బట్టలు పెట్టి ఒక్క జత కాదు 2-3 జతలు కొత్త బట్టలు 100% వస్తాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు అన్నప్రాసన చేస్తాం కదా, ఆ టైంలో నేను అన్నిటికంటే ఫస్ట్ క్లోత్స్ టచ్ చేశాను అనమాట. సో ఇంకా యాజ్ పర్ బిలీఫ్ మనం ఏది టచ్ చేస్తామో మనకి అది ఫేవరెట్ అని అంటారు కదా, సో అదే నిజమైంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నా దగ్గర ఎన్ని బట్టలున్నా ఐ స్టిల్ వాంట్ టు బై మోర్ క్లోత్స్. అండ్ నాకు ఎవరైనా క్లోత్స్ కనుక నాకు గిఫ్ట్ ఇస్తే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో అలా జరిగిందనమాట. ఇంకా ఈ ఇయర్ చెప్పాలంటే కొంచెం హడావిడిగానే జరిగింది. అది ఇంకా టాప్ ఆఫ్ ఇట్ నేను కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాను అన్నట్టు. ఏంటంటే నా నెయిల్ పాలిష్కి పసుపు అంటకుండా చూడు అది ఇది అని చెప్పేసి, ఇంకా మనం కూడా చేస్తాం కదా కొంచెం ఓవర్ యాక్షన్, అదంతా కూడా ఇంక్లూడ్ అయిందనమాట. అండ్ బట్ యా ఓవరాల్ చాలా చాలా బాగా జరిగింది. మా మమ్మీ రెడీ అవ్వలేకపోయింది ఎక్కువగా. ఎవ్రీ ఇయర్ అయితే ప్రతి పండగకి మమ్మీ నేను ఇద్దరం కలిసి రెడీ అవుతాం చక్కగా. తను కూడా ఏమైనా మంచి పట్టు శారీ అది కట్టుకొని రెడీ అవుతుంది. అంటే వీ బోత్ get ready together. We are more like best friends, so we enjoy getting ready together. నేను తనకి జ్యువెలరీ అవి సెలెక్ట్ చేసి ఇవ్వడం, తను నాకు చెప్పడం, నేను తనకి చెప్పడం, ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా ఈసారి మమ్మీ నాతో పాటు రితిష్ కూడా బట్టలు పెట్టింది. ఒక 3 బ్యూటిఫుల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చాయి. ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ ఇన్ 3 డిఫరెంట్ కలర్స్, రెడ్, yellow అండ్ గ్రీన్. నేనైతే ఇక్కడ కెనడాలో ఎప్పుడైనా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు, లేదా మన ఇక్కడ పండుగలు అవి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు, ఏమన్నా కమ్యూనిటీలో కల్చరల్ యాక్టివిటీస్ అటెండ్ అయినప్పుడు డెఫినెట్గా చక్కగా అలా ఇద్దరము ట్రెడిషనల్గా రెడీ అయ్యి వెళ్దాము అని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. కానీ ఎన్ని చెప్పుకున్నా ఈ ఇయర్ జరుపుకున్న సెలబ్రేషన్స్లో నేను ఇంతకుముందు ఎన్నోసార్లు ఫీల్ అయింది, మళ్ళీ ఇంకోసారి నేను రియలైజ్ అయిన నిజం ఏంటి అంటే, మన అమ్మా నాన్న మనల్ని ప్రేమించిన విధంగా ఈ ప్రపంచంలో అసలు మనల్ని ఇంకెవరన్నా ప్రేమించగలుగుతారా? వాళ్ళు మనం పుట్టిన దగ్గర నుంచి మనం అందంగా ఉండాలి, మనం బాగుండాలి, మనం హ్యాపీగా ఉండాలి, మనం నవ్వుతూ ఉండాలి, అంతసేపు మన ఆనందంలోనే వాళ్ళు వాళ్ళ ఆనందంగా ఉంటూ ఉంటారు కదా. అది చూసే మనం ఎంత లక్కీయో కదా అనిపిస్తుంది. లైఫ్లో ఏమున్నా లేకపోయినా ఈ ప్రపంచంలో అమ్మా నాన్న ప్రేమ పొందిన ప్రతి వాళ్ళు చాలా చాలా లక్కీ. అసలు మనం చిన్నవాళ్ళమైనా వాళ్ళకి మనం మనసారా ఎంత బ్లెస్సింగ్స్ అన్న వర్డ్ యూజ్ చేయొద్దు, కానీ ఎంత బెస్ట్ విషెస్ మన మనసులోంచి వస్తాయంటే, మనం దగ్గరున్నా ఎక్కడున్నా వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనం కోరుకుంటాము. సో అదండి, అలా జరిగింది. ఈవినింగ్ ఫ్లైట్ ఉందన్న విషయం మర్చిపోయి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం మార్నింగ్ అంతా.